నమస్తే, విజయమామూరు ఛానల్ కి స్వాగతం. నేను విజయలక్ష్మి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, కోస్తా ఆంధ్రాకే పేరుగాంచిన భీమవరం పట్టణం నడిబొడ్డున దశాబ్దాలు కాదు, ఏకంగా శతాబ్దాలుగా ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయిన ఒక దివ్య శక్తి కొలువై ఉంది. ఆమె మా ఊళ్ళమ్మ, మనందరికీ అమ్మ. కానీ ఆమె కథ కేవలం ఒక దేవత కథ కాదు, అది ఈ నేల చరిత్ర, మన సంస్కృతి, తరతరాలుగా అంతు చిక్కని ఎన్నెన్నో రహస్యాల పుట్ట మా ఊళ్ళమ్మ చరిత్ర. భీమవరంలో వెలిసిన ఈ మా ఊళ్ళమ్మ అమ్మవారి 300 సంవత్సరాల చరిత్రలో ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కని ఒక రహస్యం దాగి ఉంది. సుమారు 140 సంవత్సరాల క్రితం ఇద్దరు సామాన్యులకు ఒకేసారి కలలో కనిపించి తన రాకను అమ్మవారు ఏ విధంగా తెలియచేశారు? ఆ అద్భుతం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అసలు ఏం జరిగింది? అమ్మవారి ఆవిర్భావం నుంచి నేటి వరకు దాగి ఉన్న ఆసక్తికరమైన ఆ మలుపులేంటి? పదండి, ఈరోజు ఈ వీడియోలో ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే భావిస్తున్నాను. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేయగానే హైప్ బటన్ వస్తుంది, హైప్ కూడా చేయండి. దాంతో ఈ వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంది. మా ఊళ్ళమ్మ తల్లి చరిత్ర తెలియని వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ప్రతి కథకు ఒక ఆరంభం ఉంటుంది, కానీ మా ఊళ్ళమ్మ కథ ఒక ఆరంభం కాదు, అదొక అద్భుత ఆవిర్భావం. చరిత్ర పుటలు వెనక్కి తిప్పితే మనకు 2 కీలకమైన సంవత్సరాలు కనిపిస్తాయి. ఒకటి పురాణాల ప్రకారం 1200 సంవత్సరం, రెండవది ఆలయంలోని శిలాశాసనాల ప్రకారం 1880వ సంవత్సరం. ఈ 2 కాలాల మధ్య ఉన్న ఖాళీనే ఒక రహస్యానికి దారితీస్తుంది. స్థానిక కథనం ప్రకారం ప్రస్తుతం భీమవరంలో మోటుపల్లి వారి వీధిగా పిలిచే ప్రాంతంలో ఒక వేప చెట్టు, రావి చెట్టు కలిసిన చోట అమ్మవారు స్వయంగా వెలిశారని నమ్మకం. వేప, రావి చెట్టుకు మన హిందూ ధర్మంలో ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి పవిత్ర స్థలంలో అమ్మవారి విగ్రహం దొరకడం ఒక దైవ సంకేతంగా అక్కడి ప్రజలు భావించారు. మొదట్లో మామిడి తోటల్లో వెలిశారు కాబట్టి అమ్మవారిని మామిళ్ళమ్మ అని పిలుచుకునేవారట. కానీ కాలక్రమేణా ఆ మామిళ్ళమ్మ అనే పేరు భక్తుల నోళ్లలో నాని ఆమె తమ ఊరిని కాపాడే తల్లి అనే బలమైన భావనతో మా ఊళ్ళమ్మగా, అంటే మా ఊరి అమ్మ, మా ఊళ్ళమ్మ అన్న పేరు స్థిరపడిపోయింది. ఈ పేరు మార్పు కేవలం అక్షరాల్లో జరిగింది కాదు, అది ప్రజల గుండెల్లో అమ్మవారిపై పెరుగుతున్న భక్తికి, అనుబంధానికి నిలువుటద్దం. అది 1880వ సంవత్సరం, వైశాఖ మాసం. భీమవరం ఇంకా ఒక చిన్న పల్లెటూరుగా ఉన్న రోజులవి. ఆ ఊరికి చెందిన మారెళ్ల మాచిరాజు, గ్రంథి అప్పన్న అనే 2 భక్తులకు ఒకే రాత్రి ఒకేలా అమ్మవారు కలలో కనిపించారు. నేను ఫలానా చోట వేప, రావి చెట్ల క్రింద వెలిశాను, నన్ను అక్కడి నుండి తీసుకువచ్చి 5 దీపాలు వెలిగే చోట ప్రతిష్ఠించి గుడి కట్టించండి అని సాక్షాత్తు అమ్మవారే ఆదేశించినట్టు చెబుతారు. ఒక్కసారి ఆలోచించండి, 2 వేర్వేరు మనుషులకు ఒకే రాత్రి ఒకేలాంటి కల రావడం ఎంత అద్భుతం! ఇది యాదృచ్ఛికమా, లేక ఆ జగన్మాత సంకల్పమా అంటే ఖచ్చితంగా ఆ తల్లి సంకల్పమే అంటారు. మరుసటి రోజు ఉదయం ఆ 2 భక్తులు తాము చూసిన కలను ఒకరికొకరు చెప్పుకుని నివ్వెరపోయారు. అమ్మవారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వెళ్లి చూడగా ఆ వేప, రావి చెట్ల కలయిక దగ్గర మా ఊళ్ళమ్మ అమ్మవారి విగ్రహం కనిపించింది. వారి ఆశ్చర్యానికి, ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ క్షణం నుండి వారి జీవితాలు, భీమవరం చరిత్ర కూడా శాశ్వతంగా మారిపోయాయి. అమ్మవారి ఆదేశం ప్రకారం వారు మొదట ఒక చిన్న పాక వేసి అందులో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు మొదలుపెట్టారు. ఆ చిన్న పాక ఈరోజు మనం చూస్తున్న ఈ మహా దేవాలయానికి పునాది. మా ఊళ్ళమ్మ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన, చాలామందికి తెలియని రహస్యం ఒకటి ఉంది. అదే ఆమె విగ్రహం రూపాంతరం చెందడం. మొదట్లో అమ్మవారి విగ్రహం చాలా భయంకరమైన ఉగ్ర రూపంలో ఉండేదని పాత తరం వారు చెబుతుంటారు. ఆ రూపాన్ని నేరుగా చూసేందుకే భక్తులు భయపడేవారట. అమ్మవారి ఆ ఉగ్ర రూపానికి ప్రకృతి కూడా చలించిపోయిందేమో అనిపిస్తుంది జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే. 1910 సంవత్సరంలో భీమవరాన్ని ఒక పెను వరద ముంచెత్తింది.
ఆ వరద ఉధృతికి అప్పటి మట్టి విగ్రహం చాలా వరకు దెబ్బతిన్నది. అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతింపచేయమని ప్రకృతి ఇచ్చిన సూచనగా భక్తులు దీనిని భావించారు. ఆ తర్వాత 10 ఏళ్లకు అంటే 1920లో దగ్గర్లోని కాళ్ల గ్రామానికి చెందిన తాతవోలు నాగభూషణాచార్యుడు అనే శిల్పి అమ్మవారి విగ్రహాన్ని మళ్లీ తయారు చేశారు. కానీ ఆ విగ్రహం కూడా ఇంకా ఉగ్రంగానే ఉండడంతో భక్తుల కోరిక మేరకు గ్రంథి అప్పారావు అనే మరో శిల్పి ఆ విగ్రహానికి మార్పులు చేసి ప్రస్తుతం మనం చూస్తున్న ప్రశాంత వదన కరుణామయి అయిన శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. అసలు ఉగ్ర స్వరూపునిగా ఉన్న తల్లి తన బిడ్డలైన భక్తుల కోసం శాంతమూర్తిగా ఎందుకు మారింది? బహుశా తనని చూసి భయపడడం కాదు, ప్రేమతో కొలవాలని, తన ఆశీస్సులు మనసారా అందుకోవాలని ఆ అమ్మవారే ఈ మార్పును కోరుకున్నారేమో. అందుకే భక్తులు భయపడే ఉగ్ర రూపం నుంచి పరమశాంత స్వరూపానికి మారిపోయింది మా ఊళ్ళమ్మ. మా ఊళ్ళమ్మ కేవలం గుడికి పరిమితమైన ఒక దేవత మాత్రమే కాదు, ఆమె భీమవరం ప్రజల జీవితాల్లో ఒక భాగం. అందుకే ఇక్కడ జాతరలు, ఉత్సవాలు ఏడాది పొడవునా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఏటా 2 సార్లు అమ్మవారికి భారీ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒకటి సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుండి మొదలై దాదాపు 40 రోజుల పాటు జరిగే వార్షిక జాతర. రెండవది జ్యేష్ఠ మాసంలో 1 నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలు. ఈ జ్యేష్ఠ మాసంలో అమ్మవారు స్వయంగా భీమవరంలో తిరుగుతారని, అందుకే ఈ నెలలో మొక్కులు చెల్లించుకోవడం ఎంతో మంచిదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కేవలం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండే కాదు, తమిళనాడు, కర్ణాటక, ఒడిషా వంటి పక్క రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తారు. ఇక దసరా శరన్నవరాత్రుల్లో అయితే 9 రోజుల పాటు అమ్మవారిని రోజుకో అలంకారంలో చూడడం కన్నుల పండుగే. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారికి చేసే శాకంబరి అలంకారం మరో ప్రత్యేకమైనది. ఉత్సవాల సమయంలో అమ్మవారిని బంగారు చీరతో అలంకరిస్తారు. ప్రస్తుతం అమ్మవారికి 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి ఆభరణాలున్నాయని చెబుతారు. భవిష్యత్తులో సుమారు 65 కిలోల బంగారంతో చీర, ఆభరణాలు చేయించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇంత అద్భుతమైన చరిత్ర మా ఊళ్ళమ్మ అమ్మవారిది. మరి మా ఊళ్ళమ్మ అమ్మవారి చరిత్రలో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన అంశమేంటి? అమ్మవారు ఇద్దరికీ ఒకేసారి కలలో కనిపించడమా, లేక ఆమె విగ్రహం ఉగ్ర రూపం నుండి శాంత రూపంలోకి మారడమా? మీ అభిప్రాయాలను క్రింద కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో చారిత్రక, ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. మా ఊళ్ళమ్మ ఆలయంలో 1 కాదు 2 కాదు, అడుగడుగున ఎన్నో ఆశ్చర్యాలు, అద్భుతాలు కనబడతాయి. ఆలయంలో అడుగు పెట్టగానే మనకు తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడి వాతావరణం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, సర్వమత సమభావానికి ప్రతీకగా నిలుస్తుంది. గర్భగుడికి 2 వైపులా గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస విగ్రహాలుండడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన హిందూ ధర్మం ఎంత విశాలమైనదో, అన్ని మార్గాలను ఎలా గౌరవిస్తుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది? మొదట్లో రజక కులానికి చెందిన వారే అమ్మవారికి అర్చకులుగా ఉండేవారట. అందుకే ఇప్పటికీ రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి, పండ్లు పూల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో మరోసారి ఉత్సవాలు జరపడం ఇక్కడి ఆనవాయితీ. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అమ్మవారి సేవలో ఎలా భాగమయ్యారో చెప్పడానికి ఇదొక నిదర్శనం. అంతేకాదు, ఈ ఆలయ ఉత్సవాల్లో అంతరించిపోతున్న ఎన్నో జానపద కళారూపాలను ప్రోత్సహిస్తారు. హరికథలు, బుర్రకథలు, నాటకాలు వంటివి ప్రదర్శించడానికి కళాకారులను ఆహ్వానించి వారికి పారితోషికమిచ్చి సత్కరిస్తారు. దీనివల్ల అమ్మవారి జాతర కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుకగా కాకుండా ఒక సాంస్కృతిక మహోత్సవంగా కూడా నిలిచిపోయింది. 1880లో 2 భక్తుల కలతో మొదలైన మా ఊళ్ళమ్మ ప్రస్థానం ఒక చిన్న పాక నుండి నేడు కోట్లాది రూపాయల ఆదాయంతో లక్షలాది మంది భక్తుల కొంగు బంగారమై వెలుగొందుతోంది. కాలక్రమంలో ఆమె రూపం మారినా ఆమె శక్తి, భక్తులపై ఆమె చూపించే కరుణ మాత్రం రెట్టింపయ్యాయి. మామిళ్ళమ్మగా మొదలై మా ఊళ్ళమ్మగా స్థిరపడి విజయవాడ కనకదుర్గమ్మతో సమానమైన శక్తి స్వరూపిణిగా పూజలందుకుంటున్న ఈ చల్లని తల్లి కథ తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక అద్భుత గాథ.
అయితే ఇక్కడ చెప్పుకోవలసిన మరో రహస్యం ఉంది. పురాణాలు చెప్పిన 1200 సంవత్సరానికి, ఆలయ శాసనాలు చెబుతున్న 1880కి మధ్య ఉన్న ఆ 600 ఏళ్లలో అమ్మవారి ఉనికి ఎలా ఉండేది? ఆ కాలపు చరిత్ర ఎందుకు నమోదు కాలేదు? ఇది ఇప్పటికీ ఎవ్వరూ ఛేదించలేని మరో రహస్యం. భీమవరం మావుళ్ళమ్మ చరిత్ర ఒక మహాసముద్రం లాంటిది. మనం ఈరోజు తెలుసుకున్నది అందులో ఒక చిన్న నీటి బొట్టు మాత్రమే. ఆమె మహిమలు అనంతం, ఆమె రహస్యాలు అపారం. ఆ తల్లి చల్లని దీవెనలు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.